నేను పార్థోని. మీరు చెప్పినట్టే 3 కిడ్నీలు దొరికాయి. వాటి రేటు 30 లక్షలు. క్యాష్ పంపించు. రేపటికల్లా మీకు కిడ్నీలు సప్లై చేస్తాం. ఓకే, ఉంటాను. ఎవరా అని చూస్తున్నారా? ఎవరా అని చూస్తున్నారా? నేను గరుడా 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 ముద్దుల తమ్ముణ్ణి. శిలక, ఓ రామశిలక రా. హలో ఏంజల్, దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు. ఎవరి కోసమే అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నావు? ఏ మిస్టర్, ఎవరు నువ్వు? నీలాంటి అందమైన అపర సుందరుల్ని అనుభవించే అదృష్టవంతుణ్ణి. నీలాంటి ఇడియట్ని నేను రోజుకొకడికి చూస్తూనే ఉంటా. నీలాంటి అర్థమైన వాళ్ళకి రోజుకొకటి చెప్పినా బుద్ధి చెప్తూనే ఉంటా. చూడు బేబీ, ఈ ఏకాంత మన ఇద్దరం మంచి వయసులో ఉన్నాం. ఈ ఏకాంత సమయాన్ని ఎంజాయ్ చేసి వెళ్దాం. ఏమంటావు మరి? రే, అది నువ్వు కొట్టుకోపోయే అమ్మాయితో చెప్తే బాగుంటుంది. ఇలా కనిపించిన ప్రతి అమ్మాయితో చేయాలని చూస్తే పళ్ళు రాలిపోతాయి. చూడు బేబీ, కావాలంటే చెప్పు, నీకు కావాల్సినంత ఇస్తా. కుదరదంటే చెప్పు, నీ అందమైన కన్నీ అందాన్ని కబడ్డీ ఆడుకొని వెళ్తా. రే, అలాంటి వాళ్ళు వేరే ఉంటారు, వెళ్ళి నెత్తుకో. నా దగ్గర కాదు నీ పిచ్చి వేషాలు. చూడు బేబీ, నీలాంటి కన్య గులాబీ నా కంట్లో పడితే నాకు కోరిక కలుగుతుంది. నాకు బానిసలుగా లొంగిపోయి నా పడక మంచం ఎక్కి నాతో పడుకోవాల్సిందే. రే, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చెప్పు తెగిపోయిద్ది, జాగ్రత్త. నేను కోరుకుంటే కోటలో ఎవరాని అయినా, చిలకలూరుపేట చిన్నదైనా పరిగెత్తుకుంటూ వస్తారు. అలాంటిది నువ్వేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? రే, మర్యాదగా బయటికి వెళ్తావా లేదా పోలీసులకి ఫోన్ చేయమంటావా? పోలీసులు ఫోన్ చేస్తావా? ఈ గాజువాక గౌరి పేరు వింటే ఆ పోలీసుల గుండెల్లో కూడా గుబులు పడుతుంది. అలాంటిది వాళ్ళు నన్నేం చేస్తారే? ప్లీజ్, మీకు దండం పెడతా, నన్నేం చెయ్యొద్దు. నిన్ను ఏం చేయకుండా వదిలేస్తే ఈ లోకం నన్ను ఎదవాని అంటారు. అదే రేప్ చేసి వెళ్తే నన్ను మగాడని అంటారు. రా, ఎంట్రీ ఏంది? ప్లీజ్, ఉంటేనే వదిలిపెట్టను. అలాంటిది ఏం చేయాలా ఉండవు. నిన్ను ఎలా వదిలిపెడతానే? వద్దు, దగ్గరికి రావద్దు.
చేయడం ఈ గౌరీకి అస్సలు ఇష్టం ఉండదు. రే రాస్కెల్, ఆడవాళ్ళని మానభంగాలు చేయటం అదొక సరదారా నీకు? అబ్బా ఎవడెవరా మేనస్ లేకుండా వచ్చి నా మూడంతా పాడు చేశావు. ఈ కలియుగంలో నీలాంటి దుర్మార్గులను అంతం చేయడానికి అవతరించిన కలియుగ యుగ పురుషుణ్ణి రుద్రానే, రౌడీ రుద్రానే. ఏరా పేరు చెప్తే గాని తనులు తినవా? రుద్రా, ఈ గాజువాక గౌరీ గురించి నీకు పూర్తిగా తెలీదు. ప్రళయం వచ్చే ముందే పారిపో, ఈ ప్రాణాలైనా మిగులుతాయి. నీలాంటి రౌడీ నా కొడుకులు, గుండా నా కొడుకులు, ఆకు రౌడీలు జైల్లో జూలో ఉండాలి. కానీ ఇలా జనసంచారం మధ్య తిరుగుతాను, ఆడవాళ్ళని మానభంగాలు చేస్తానంటే నరుకుతా, అడ్డంగా నరుకుతా. ఏ రుద్రా, వీరుళ్ళ విర్రవేకు. ఈ గాజువాక గౌరీని ఎదిరించే గుండె ధైర్యం నీకెక్కడిదిరా? ఈ రుద్ర పేరు వింటే సప్త సముద్రాలు సైతం సలాం కొడతాయి. ఊరిమే ఊరుము సైతం ఉలికి ఉలికి పడుతుంది. అలాంటిది ఆఫ్టర్ ఆల్ బచ్చగాడివిరా నువ్వు. బాక్స్ బద్దలైద్ది. ఏ రుద్ర, సీమసింహంలా చెరలేగాలని చూస్తే ఈ రౌడీ పులి చేతి దెబ్బ తగిలితే ఎవడైనా అబ్బా అనాల్సిందే. ఒక్కసారి నా దెబ్బ రుచి చూసావంటే ఈ అబ్బా గుర్తుకు రావాల్సిందే. రే రుద్ర, అంత దమ్మున్న మగాడివా నువ్వు? నా దమ్ము చూస్తేనే రొమ్ము పగులుతుంది, జాయింట్లు జారిపోతాయి, ఫిలమెంట్లు రాలిపోతాయి, ఫీజులు ఎగిరిపోతాయి. రే రుద్ర, ఈ గాజువాక గౌరీతో విరోధం పెట్టుకున్న వాళ్ళంతా పరారీలో ఉన్నారు. నాతో పంతం పెట్టుకుంటే నువ్వు అంతమైపోతావు అంతే. నీలాంటి ఆకు రౌడీలనే కాదురా, పెద్ద పెద్ద రౌడీల్ని సైతం పడగొట్టిన చరిత్ర నాది. పిచ్చి పిచ్చి ప్రగల్భాలు పలికితే పాతేస్తా. రే రుద్ర, నువ్వు అడ్డుకుంది ఆకు రౌడీని కాదు, ఆంధ్రాని అట్టొడిగించిన గరుడ రైట్ హ్యాండ్. వాడు రక్తం తాగే రాక్షసుడైతే వాడి గుండెని చేల్చడానికి వచ్చిన నరసింహ అవతారాన్ని, ఉగ్ర నరసింహ అవతారాన్ని. రే రుద్ర, మా లాంటి రాక్షసుల్ని అంతం చేయడం అంత వేసే కాదు. మహా మనగాల వల్లే కాలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా, మట్టిలో కలిపేస్తా. మసి చేయడానికి నేను మట్టి మనిషిని కాదురా, నీలాంటి జంతువులను వేటాడే వజ్రాయుధాన్ని, విప్లవ సింహాన్ని. రే రుద్ర,
నీలాంటి సింహాల్ని చిత్త చేసిన చక్రవర్తులురా మేము. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఈ వంగిపురం నడి సెంటర్లో తొడగొట్టిన నిన్ను 5 నిమిషాల్లో పొడగొట్టకపోతే నేను విగ్రహాల కనకదుర్గ కొడుకునే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అంతగానే కాదు. ఏ రుద్ర, అయితే రారా, నా దమ్మేంటో చూపిస్తా. అయితే ముచ్చట పడుతున్నావుగా, రారా తీరుస్తా. రే గౌరీ, నిన్ను చంపకుండా ప్రాణాలతో ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఆ గరుడకు చెప్పు, వాడిని చంపడానికి ఒక మగాడు వచ్చాడని. కొన్ని దందాలు చేయటం, ఇష్టం వచ్చిన వారిని అడ్డంగా నరకటం, ఆడవారి శీలాలతో వ్యాపారాలు చేయటం మగతనం కాదు. దమ్ముంటే నాలా మగాడిలా చేయమని చెప్పు. వాడికి నాకు యుద్ధం మొదలైంది, వాడిని నా నుండి దూరంగా పారిపోమని చెప్పు. కుదరదు. మీరు ఆకలితో వేటాడే పిల్లలు చూస్తుంటారు, ఆవేశంతో వేటాడే పిల్లలు చూస్తుంటారు. నేను 5 ఏళ్ళ ఉపవాసం తర్వాత వేటాడుతున్నా. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. రే గౌరీ, ఇప్పుడు నువ్వు వెళ్తావు, ఆ గల్లుడా నిన్ను అడుగుతాడు, ఎవడ్రా వాడు మన స్థావరానికే వచ్చి మన మనుషుల్ని కొట్టి మనకి వార్నింగ్ ఇచ్చింది ఎవడా అని. వాడికి చెప్పు, నేను యముడి రూపంలో వచ్చిన రబాల్. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి నన్ను కాపాడారు. ఇట్స్ ఓకే అండి. మీరు చాలా సూపర్గా ఫైట్ చేశారండి. చూడండి, మీలాంటి అమ్మాయిలు కుంఫు కరాటీలు నేర్చుకుంటే చాలా బాగుంటుంది. బహుశా ఇప్పుడు నాలాంటి వారితో పని ఉండకపోవచ్చు. ఇంకెక్కడండి, స్కూల్కి కాలేజీకి పంపించాలంటేనే పేరెంట్స్ భయపడుతున్నారు. అలాంటిది కరాటే కుంఫునా అంటే ఒప్పుకుంటారా? ఒప్పించాలి, తప్పదు. లేదంటే ఇలాంటి కామందుల దగ్గర నుంచి మీరు చాలా అనుభూతులు పొందుతారు. మర్చిపోయాను, ఇంతకు మీ పేరేంటండి? నా పేరు రుద్ర. ఓ, రుద్ర అంటే మీరేనా? అవును, రుద్ర గారు, మిమ్మల్ని నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారైనా సరిగాని కలవాలనుకుంటున్నాను. నన్ను కలవాలనుకున్నావా? ఇంతకీ నువ్వెవరు? నా పేరు రమ్య, నేను మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని. అయితే నన్నెందుకు కలవాలనుకుంటున్నావు? మీరు చాలా మంది పేదవాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళ బ్రతుకుల్ని, వాళ్ళ జీవితాల్ని బాగు చేసినందుకు. వద్దు, నన్ను దేవుని చేయొద్దు. ఈ దేశాన్ని దోచుకోవడానికి పకట వేషగాళ్ళ రూపంలో కొత్త దేవుళ్ళు రోజు రోజుకి అవతరిస్తున్నారు. వాళ్ళతో నన్ను కంపేర్ చేయొద్దు. రుద్ర అంటే మీ పేర్లోనుంది, మీరంతా నీతి నిజాయితీ వారు. ఓకే, డోంట్ మూవ్. కదిలావంటే కాల్చి పడేస్తా. ఎవడ్రా నువ్వు? ఏ ఏరియా అనేది? ఈ పాత వస్తీ పడుతుంది, పరాచకాలు ఆడుతున్నావు. నా పేరు ధర్మ, టైగర్ ధర్మ. అరగంటలో అరెస్ట్ అయ్యేవాడివి. నా పేరు నీకు అవసరం అంటావా? ఇంతకీ నీ పేరేంట్రా? ధర్మ, టైగర్ ధర్మ. టైగర్వా? పల్నాటి టైగర్వా? ఆంధ్ర టైగర్వా? ఈ సమాజంలో సంచరిస్తున్న మీలాంటి దుర్మార్గులను అంతం చేయడానికి బరిలో దిగిన బాలచంద్రునిరా. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు? పేద ప్రజల అవయవాలతో అక్రమ రవాణా చేస్తున్న మీరుని అంతమొందించడానికి ఈ ఆంధ్రాలో అడుగు పెట్టాను రా.
రే ఇన్స్పెక్టర్, నీ గురించి బాగానే చెప్పావు, మరి నా గురించి తెలుసా? నా పవర్ ఏంటో తెలుసా? తెలుసురా బచ్చా, నీ గురించి అంతా తెలుసుకొని ఇక్కడ అడుగుపెట్టా. నిన్ను మక్కెలు ఎరగదీసి ఒక్కలో పెడతానికే నేను ఇక్కడికి వచ్చా. రే మరి మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియదా? అలియాస్ టైగర్. రే లుచ్చా, నువ్వు భయపడితే భయపెడతానికి నేనేమన్నా అల్లాటప్పగా గల్లీలో తిరిగే గోండా నా కొడుకుని అనుకున్నావురా? ధర్మ, టైగర్ ధర్మ, నా తలపై కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్. రే ఇన్స్పెక్టర్, ఎంతో మంది వీరులను అంతం చేసిన ఈ మాతో పెట్టుకుంటే అంతమైపోతావు. రే ఉక్కు పంజరం లాంటి నీ స్థావరాన్ని బద్దలు కొట్టుకొని నీ అస్థి పంజరం తీసుకొని బయటికి వెళ్తా. కబద్దార్. రే ఇన్స్పెక్టర్, ఈ పాత బస్ని పార్దుతో పెట్టుకుంటున్నావు, వచ్చిన దారినే వెళ్ళు. చదువుకూడదు అంటే చంపి పారేస్తా. చూడప్పా పార్దు, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా, అంతే తేడా. మేబీ సేమ్ టు సేమ్ నిన్ను మక్కెలు ఎరగదీసి బొక్కలో కూర్చోబెట్టి చెప్పకూడదు తినిపిస్తా. రే టైగర్, నీ గురించి నువ్వు బాగానే చెప్పుకుంటున్నావు, మరి మీలా చెలరేగే సింహాలను ఎంతో తొడగొట్టిన వీరులను ఎంతో మంది అంతం చేసిన చరిత్ర మాది. వచ్చిన దారినే వెళ్ళు, లేదంటే కాటిలో కలిపేస్తా. రే మీలాంటి లుచ్చగాళ్ళని ఎంతో మందిని చూస్తా. నాతో ఎదురు పడితే నేను కొట్టానంటే మెడికల్ టెస్టులు చేయించుకుంటానికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవు. రే బెంగాల్ టైగర్ అయినా, బందిపడు సింహమైనా సరే మా ముందు సలాం కొట్టి వెళ్ళాల్సిందే. రే ఈ బెబ్బులు మీకు సలాం కొట్టేది కాదురా, నీ కాళ్ళు చేతులు ఎరగొట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిన్ను చెప్పకూడదు తినిపిస్తా. అంత తమ్మున్న మగాడి వారా? అయితే రారా చూసుకుందాం. పడగొట్టిన నిన్ను 5 నిమిషాల్లో పడగొట్టకపోతే ఇప్పిన ఈ కాకి డ్రెస్ మళ్ళీ వేసుకోని రా. అయితే రారా. హాయ్ రమ్య. హాయ్ ధర్మ. ఏంటి ఇక్కడ ఒంటరిగా నుంచొని ఆలోచిస్తున్నావు? నేను ఈరోజు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాతోనా? ఏంటో నిర్భయంగా చెప్పు. చెప్పిన తర్వాత నువ్వు కాదని అనకూడదు. ఇదిగో ఇలా నన్ను కంగారు పెట్టకుండా అసలు విషయం ఏంటో చెప్పు. నువ్వు కాదంటే మన జీవితంలో ఎంతో మంది పరిచయం అవుతారు, కానీ కొంతమందే మన జీవితంలో ఉండిపోతారు. అసలు నువ్వు మాట్లాడేదేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను చెప్పిన తర్వాత నువ్వు కాదంటావేమోనని భయంగా ఉంది. నేనేమి అలాను, కానీ ముందు విషయం ఏదో చెప్పు. ఐ లవ్ యూ రమ్య. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ ధర్మ. ఏం చేస్తున్నావు? ఏదో ఖాళీగా ఇలా తిరుగుతున్నాను ధర్మ. నీ మీద దిగులుగా అదోలా ఆలోచిస్తూ ఉన్నాను. ఏంటి నా కోసం ఆలోచిస్తున్నావా? ఎందుకు? రోజు నుంచి నువ్వు కనిపించగా నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఈ సిటీలో, సారీ రమ్య, ఈ సిటీలో పేదవారి అవయవాలతో వ్యాపారం చేస్తున్న దుర్మార్గుల్ని
పట్టుకోమని ప్రభుత్వం నాకు ఒక బాధ్యత అప్పగించింది. ఆ పని మీద సీక్రెట్గా ఎంక్వైరీ చేస్తున్నాను. ధర్మ, పోలీసు ఉద్యోగం అంటే నీకు అంత ఇష్టమా? దాని మీద సింహంలా స్వారీ చేయటం అంటే నాకు చాలా ఇష్టం. అయినా నువ్వు ఇంత మంచివాడే కాబట్టి నీకు ఆ పోలీసు ఉద్యోగం ఇచ్చారు. నేను సింహం స్వప్నంలా ఈ రౌడీ ముఖల్ని అంతం చేయడానికి ఈ సిటీలో స్పెషల్గా నియమించబడిన పోలీస్ ఆఫీసర్ని. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి కదా. ఇక్కడ చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అట్లా నువ్వు అంతర్మించి వాళ్ళని ఎలా అయినా సరే నువ్వు జైల్లో పెట్టాలి ధర్మ. ఈరోజు నా తల్లిదండ్రులు బతికుంటే చాలా ఆనందించేవాళ్ళు. ధర్మ, ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును రమ్య, చాలా సంవత్సరాల క్రితం మా తల్లిదండ్రుల్ని కొంతమంది కిరాతకులు అంతం చేశారు. సారీ ధర్మ, నువ్వు ఇంత ఇలా బాధపడతావు. నీ గత నేను గుర్తు చేయాలని కాదు. రమ్య, నా గతం మర్చిపోవడం అంత ఈజీ కాదు. చాలా విషాదంతో నిండి ఉంది నా గతం. ధర్మ, పైకి నువ్వు ఇంత మంచిగా కనిపించేవాడివి, కానీ నీలో ఇంత బాధ ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. రమ్య, జీవితంలో ఒకే ఒక ఆనందం, అది నా తల్లిదండ్రులు చంపిన వాళ్ళని కటకటాలు లెక్కించడమే. అందుకే ఈ డ్యూటీ కష్టమైన చాలా ఇష్టంగా చేస్తున్నాను. సరే, నాకు పని ఉంది. నేను మళ్ళా వచ్చినప్పుడు నీ వివరాలు పూర్తిగా తెలుసుకుంటాను. రమ్య, నువ్వు నన్ను అర్థం చేసుకొని నా జీవిత భాగస్వామి అయితే నేను చాలా ఆనందంగా సంతోషిస్తాను. పాట. హాయ్, హలో, నేను TV9 ప్రతినిధి. నా పేరు జోఫర్. ఇక్కడేదో జరుగుతుందని తెలిసి ఒక ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి వచ్చాను. అసలు ఇక్కడ ఏమైంది? ఈ మైనింగ్లో కలుషితం జరిగి ఒళ్ళంతా దురదలు, చిన్నపిల్లల ప్రాణాలు చాలా మంది గాలిలో కలిసిపోయాయి. మరి మీరు ఎవరికి కంప్లైంట్ చేయలేదా? ఇచ్చాను సార్. తన డబ్బు అధికారం వల్ల తన డబ్బును పెట్టి పోలీసులు కొనేశాడు సార్. అలా కాదు, ప్రభుత్వ అధికారులకి, పై అధికారులకి ఇంకెవరికైనా కంప్లైంట్ చేయలేదా? ఇచ్చాను సార్. వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు. అసలు ఇంతకీ ఏమైంది? ఇంతకీ అతనికి ఎవడి పేరు చెబితే అటు మైనింగ్ మాఫియా గజగల ఉరికిపోతుందో, ఎవడి పేరు చెబితే మైనింగ్ సామ్రాజ్యంలో పూడ్చిపెట్టిన శవాలు సైతం విడవలాడతాయో, ఇటు మైనింగ్ ఇచ్చాను సార్. కానీ ఎవరు పట్టించుకోలేదు. తన డబ్బు అధికారం అడ్డు పెట్టుకొని పోలీసులు కొనేశాడు. అలా కాదు, పై అధికారులకు కానీ పోలీసులకు కానీ ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదా? ఇచ్చాను సార్. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇంతకీ అతని పేరేంటి? అతని పేరు వా 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 వరదరాజులు. మైనింగ్ మాపే గజగజలాడిపోతుందో, ఎవరి పేరు చెబితే మైనింగ్ సామ్రాజ్యంలో కూర్చుని శవాలు సైతం తాండవం చేస్తాయి. ఇటు మైనింగ్ సామ్రాజ్యానికి, అటు మెడికల్ సామ్రాజ్యానికి ఏకైక చక్రవర్తిగా అతని రూపాలు రెండు, అతనికి మానవుడు దానవుడిలా రూపాలు రెండు.
ఇతని మైనింగ్ సామ్రాజ్యంలో వరదరాజులు అంటారు. మెడికల్ సామ్రాజ్యంలో గరుడా అంటారు. తన మైనింగ్ సామ్రాజ్యంలో ఎదురు వచ్చే వాళ్ళని చంపి వారి కిడ్నీ లివర్ లాంటి అవయవాలను మెడికల్ మాఫియాకు మళ్లించే కుర్రోడు. అలా వాడు చంపిన ప్రతి శవం ఆయన ఒక్కొక్క మొక్క నాటుతాడు. అలా నాటిన మొక్కలే ఇక్కడ ఒక అడవిలా తయారయ్యింది. నువ్వు హలో, అరే తమ్ముడు, ఎవర్రా నువ్వు? అన్నా నువ్వా? చూసుకోలేదన్నా నెంబరు. వాడెవడు TV9 జోఫర్ అంట. మన మైనింగ్ సామ్రాజ్యం కల్తీ జరుగుతుందని వాడెవడు మన మైనింగ్ సామ్రాజ్యాన్ని ఒకడు కంప్లైంట్ ఇచ్చాడ్రా. నువ్వేం చేస్తున్నావు బే? చూడలేదన్నా, తీసుకొస్తాను వాడిని ఎక్కడున్నా. చెప్పు. వాడిని 5 నిమిషాలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు పడుకోబెట్టాలా? హలో, ఎక్కడున్నావు బే? వచ్చానన్నా. వాడెవడో మన మైనింగ్ మాఫియాలో జరుగుతున్న అక్రమాల గురించి TV9లో ఎక్స్క్లూజివ్గా లైవ్ ఇస్తుంటే నువ్వేం చేస్తున్నావురా? ఏ పప్పుల్లో మందు దాకా అమ్మాయితో జలసా చేస్తున్నావా? నా కొడుకు ఎవడో విత్ 5 minutes దుబాయ్ నుంచి ఆందవే ఫ్లైట్. నా కొడుకు నా కళ్ళ ముందు 5 నిమిషాలు ఉండాలా? లేదంటే వాడి బదులు నువ్వు చస్తా. నా పేరేందో తెలుసుగా నీకు? మన మైనింగ్ మాఫియాలో ఒకడు అక్రమం చేస్తే వాడిని ఎంత కురాతగా చంపుతానో దాన్ని మెయింటైన్ ఇచ్చిన వాడికి తప్పు చేస్తే తెలుసుగా? తెలుసా? మైనింగ్ సామ్రాజ్యంలో నేను పూడ్చిపెట్టే దానిపైన ఒక మొక్క నాటి దీపం పెట్ట నా కలబడి తెలుసు కదా నీకు? నా కొడుకులు నాకు వచ్చి నా కళ్ళ ముందు పెట్టు. ఓన్లీ 5 seconds. లెట్స్ గో. ఓకే. నన్ను వదలండి రా. ఎవర్రా మీరు? నా సామ్రాజ్యంలో ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత రేని అక్షరానికి పదం లేదురా బే. నా సామ్రాజ్యంలో ఒక్కసారి అడుగు పెడితే ఆ అక్షరం మళ్ళీ నీ నోటంట వచ్చిందా? ఈ పీక కోస్తనా కొడక. ఇంతక నీ పేరేంట్రా? క్రాంతిరా. క్రాంతి? ఏ క్రాంతి? మొన్న TV9లో ఎక్స్క్యూజ్గా నా మైనింగ్ సామ్రాజ్యం గురించి ఎక్స్క్యూజ్గా లైవ్ ఇచ్చింది నువ్వే నా క్రాంతి? ఓ ఏరా క్రాంతి,
రాజా రాజా పూజ పూజాతి పూజ ఇదేంటి బే దీని కాస్ట్ ఎంతో తెలుసా నీకు 5 రూపాయలు 5 రూపాయల కాస్ట్ అనేది దీన్ని తాగితే మధ్య ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా నీకు దీన్నమ్మ నరాలు జువ్వమంటాయి రబ్బే దీని కాస్ట్ ఎంత తెలుసారా నీకు 250 ఆఫ్టర్ ఒక సిగరెట్ ధర 100 ఆఫ్టర్ ఒక మందు కొడతారా 250 రూపాయలు మొత్తం కలిపితే 350 రూపాయలు అలాంటి నా మైండ్లో అక్రమం జరుగుతుంటే ఎట్ట ఊరుకుంటా అనుకున్నా బే కోస్తే నీ తల ఇక్కడ మన పోలేరమ్మ గుడి దగ్గర ఉండిద్ది ఎందుకు ఇలా చేశావు ఇప్పుడు ఎలాగోలా మీరు నన్ను చంపేస్తారు మీ మైనింగ్లో జరుగుతున్న పొల్యూషన్ వల్ల దురదలు చిన్నపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అరే క్రాంతి నా మైనింగ్లో పనిచేస్తున్నాడు దురదొస్తే గీకావాలా పుల్లొస్తే ఆయింట్మెంట్ రాసుకోవాలా లేదా నా మైనింగ్లో మట్టి రాసుకోవాలా కాదు కూడదంటే నీకు టెంపర్ లేసిద్దిరా అయినా నా మైనింగ్లో పనిచేసేవాడికి ఈ వరదరాజులు ఇచ్చింది తీసుకోవాలా పుచ్చింది పుచ్చుకోవాలా ఇచ్చింది కాదంటే నీకు మల్లెపూలేసి కుంకం బొట్టు పెట్టి యాపాకేసి పొటేళ్ళి పోలేరమ్మ దగ్గర బలిస్తారు తెలుసు కదా అదే గతి నీకు పడుతుంది రబ్బే ఇప్పుడు ఎలాగైనా మీరు నన్ను చంపేస్తారు కానీ ఆ దేవుడు ఎవరో ఒకరిని పుట్టించుంటున్నారు మిమ్మల్ని చంపడానికి క్షమించండి తప్పు అయిపోయింది నన్ను క్షమించండి క్షమించడం నాకు తెలుగులో నచ్చని ఒకే ఒక పదం క్షమించడం బే అయినా నువ్వు అడిగావు చూడు దానమ్మ క్షమించడంలో ఉన్న కిక్కే వేరప్ప ఎందుకు ఆ మాట అడుగుతున్నావప్ప నా చేతులు ఎట్టయినా నీకు దినకూడి పెడతాను నా బే పెడతాను మీరు ఎలాగోలా ఇప్పుడు నన్ను చంపేస్తారు కానీ ఆ దేవుడు ఎవరో ఒకరిని పుట్టించుంటాడు నిన్ను చంపడానికి భలే చెప్పావు రాజా ఎప్పుడు నేర్చావు రాజా ఈ మాటలు ఆ రోజు మైనింగ్లో చెప్పేటప్పుడు ఎంత హాట్గా చెప్పేవి లేదు రాజా ఎంత కూల్గా చెప్తున్నా ఇది పద్ధతేనా నీకు పద్ధతేనా ఆ రాముణ్ణి చంపాలంటే సముద్రం దాటాలా ఈ వరద రాజులు చంపాలంటే దీనమ్మ ధైర్యం ఉండాలా ఉందరా బే కోని చంపేవాడికి దాని మీద కోపడదబ్బా నేను అంతే బాధ్యతగా చంపుతా భయపడేలా చంపుతా మళ్ళీ జన్మాలంటే పుట్టించడానికి ఆ భగవంతుడు గజ్జవరికి ఎలా చంపుతా చస్తావా రే రామాయణంలో ఒక భగవద్గీత ఉందిరా చచ్చిన వాడికి మరణం తప్పదు ఇది కొట్ట చచ్చిన వాడికి మరణం తప్పదు మరణించిన వాడికి జననం తప్పదు ఆ భగవద్గీతలో ఆ కృష్ణుడు రాశాడ్రా కింద ఈ వరదరాజులు రాసింది ఏంటో తెలుసా
ఒకడి నాకు వచ్చిన వాడికి ఎదురొచ్చిన వాడికే రిస్కో, ఒకడికి నేను వెళ్ళిన వాడికే రిస్కో. తొక్కి పడేస్తా. పైన భగవంతుడికి చెప్ప, కిందన్న ఈ వరదరాజులు పంపించాడని చెప్పు. ఆ భగవంతుడికి కూడా భయపడే వరదరాజులా అయ్యో ఆ వరదరాజులు పంపించాడు, నరకంది కానీ స్వర్గం చేస్తాడయ్యా అని చెబుతాడని చెప్పు. అందావే కోసిపడాయి. అరే తమ్ముడు చెప్పన్నయ్యా. ఆ పిల్లి బొమ్మ ఏమను, పిల్లి బొమ్మ ఇంటికి ఎంత పెట్టాక నా కొడుకు తల పార్సల్ చేసి నాకు ఇవ్వరా బే, ఇవ్వు. అరే క్రాంతి, చచ్చిపోయే కూడా నా మీద పగచారక కళ్ళు తెలుసుకున్నావా బే? చెప్పు, ఆ ఎముడికి చెప్పు. మళ్ళీ పునర్జన్మ పుట్టడం అంటే కింద ఈ వరదరాజున్నాడని చెప్పు. తమ్ముడు తీసుకోరా, పార్సల్ చేయి. సరే అన్నయ్య. బండితే తొక్కురా తమ్మాయి, వాడి పిల్లారింటికి వెళ్ళాలి మనం. తొక్కు రమ్మను. సరే అన్నయ్య. ఏ బేబీ, తేనె లాంటి నీ పెదాల చూస్తుంటే నాకు మతిపోతుంది. పాల బిగ్గల్లాంటి నీ బుగ్గలు చూస్తుంటే దీనమ్మ చెమ్మ చెక్క మతిపోతుంది. నాజుకైనా నీ నడుము చూస్తే నా నర జూమంటున్నాయి. నీ అందాల మొత్తం ఆంధ్ర బిర్యానీ లాగా ఆవరించాలుంది. ఏమంటావు? ఓకేనా? ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పెట్టిస్తుంది నేనే, పోలీస్ యంత్రాంగానికి దడదడ పుట్టిస్తుంది నేనే, మెడికల్ మాఫియాని ఏలుతున్న రారాజును నేనే, ఇష్టమైన వాటి అవయవాలతో వ్యాపారం చేస్తుంది నేనే. ఆ గరుడాని నేనే. అంటే నువ్వు గరుడ అంటే నువ్వేనా? తెలియదా? న్యూస్లో చూడలేదా? ఎస్, ఆ గరుడాని నేనే. ఛీ, దుర్మార్గ. అవ్యవస్థం అంటే అదొక్క కత్తరేమ్రా, కానీ నీలాంటి నీచుడికి అది అర్థం కాదు. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ప్రజలతో వాళ్ళ ఆటలతో ఆడుకుంటున్నావు. ఛీ, నువ్వు మనిషివా లేదా మృగానివా? నేను మనిషినే కాదు, నేను చూస్తున్నవి మొత్తం చెడే, నేను వింటున్నవి మొత్తం చెడే, మేము చేస్తున్న పనులు మొత్తం చెడే. ఏ బేబీ, ఈ సముద్రం మొత్తం ఉప్పు నీరుతో ఇంకిపోయినట్టుగా ఈ దేశం మొత్తం స్వార్థంతో నిండిపోయింది. ఇక్కడ నేను అనేదానికి తప్ప మేము అనే దానికి స్థావరం లేదు. నా సుఖం, నా సంతోషం
నా సంతోషం, నా జీవితం. ఏమంటావు? నీలా డబ్బు కోసం ఆశపడి ఇలాంటి అమాయకుల ప్రజల్ని హత్య చేసిందండి నువ్వేనా? నేనే చేశా. ఏందట? రోజుకి మాకు కొన్ని వందల ఆర్గన్స్ కావాలి. నా మిత్రుడు శివారెడ్డి మెడికల్ క్యాంపులే మాకు ఇష్టమైన గ్రూప్ బెడ్ శాంపిల్ తీసుకొని వాళ్ళ అవయవాలతో వ్యాపారాలు చేసే వాళ్ళం మేమే. ఇంతకీ నీది ఏ గ్రూప్ తెలుసుకోవచ్చా? మా మెడికల్ మాఫియాలో ఓ నెగుడికి తెగ సంబరపడి జనాలు ఎక్కువగా ఆశపడుతున్నారప్ప. నీ గ్రూప్ చెప్పప్ప. అందులో బాగా పిటపిటలాడుతున్నావు కదా. ఏజ్ 22 ఉండిద్ది. నీ అవయదానం దేనికైనా పనిచేయచ్చు. త్వరగా త్వరగా రే రాక్షసుడా, నువ్వు అసలు మనిషివేనా? ఛీ! సాంఘిక నాటకాల్లో మెయిన్ విలన్ మనిషి ఎట్టంట అవుతాడే, అవ్వడు కదా. మేము చేస్తున్న మెడికల్ మాఫియా మొత్తం అక్రమంతో చేస్తున్నామని, మేము చేసే సైకో హత్యలు మొత్తం మా మెడికల్ మాఫియాతో సంబంధం ఉందని లైవ్ టీవీ9లో లైవ్ ఇచ్చావు కదా. నిన్ను వదులుతానా? అంత తేలిగ్గా వదలను కదా. వదిలితే నేను వెళ్ళినట్టు అవుతానే. అవును కదా. రా రే, నువ్వు బయటికి వెళ్తావా లేదా? నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ఇప్పుడు నాకు చెప్పింది నేను మనిషిని కాదనే కదా. అయినా పోలీసులు కంప్లైంట్ ఇచ్చి మా పరువు తీయాలని చూసావు కదా. మమ్మల్ని జైలు పాలు చేయాలన్నావు కదా. వదులుతానా? అరే పవను, అరే జై బాలయ్య, రాండి బే, దీనికి ఒక చిత్రం చూపిద్దాం రా. వదులుతానా? వదులుతానా? మీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు. అయ్యో, ఇప్పుడు దాకా తెగ డైలాగులు వాడావు కదే. లాస్ట్కి వదులుతా అనగానే డైలాగ్ మారింది. అది పద్ధతి అయిందేనా? పోలీసు కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని జైలు పాలు చేయాలని చూసావు కదా. చా తప్పు. ఇంత దానానికి ఎగబడితే మేము ఇంకెట్టుండాలి? అందులో మెయిన్ విలన్ కదా. జనం మన నుంచి కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఆశిస్తారు, అంతే కదా. ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు, అంతే. రావాలి. మీరు రాలేదా? పాట వేసుకుందామంటే